అనేది ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంఘటన ఏదైతే ఉందో అది ఎప్పుడో జరిగిన ఒక కాజ్కి ఎఫెక్ట్ అనుకోవచ్చు. రీసెంట్గా జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది ట్రోలింగ్కి ఒక పరాకాష్ట అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ యూట్యూబ్ ఉన్న సిచ్యువేషన్లో ట్రోలింగ్ అనేది చాలా మందికి ఒక కెరియర్ అయిపోయింది. అందులో ఇండియాలోనే హయ్యెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న క్యారిమ్నాటి అనే టాప్ యూట్యూబర్స్ దగ్గర నుండి మన తెలుగులో చాలామంది టాప్ యూట్యూబర్స్, అలాగే చాలామంది చిన్న చితగా ట్రోలింగ్ ఛానల్స్ పెట్టుకుని నడిపిస్తున్నారు. అందులో లేడీస్ కూడా ఉన్నారు. సో వీళ్ళ పని ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అని అనిపించిన ప్రతి ఒక్కరిని రోస్ట్ చేయడం. అందులో చిన్నపిల్లలు రీల్స్ చేసినా సరే వాళ్ళని కూడా రోస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్కి పిల్లలు డ్యాన్స్ వీడియోలు, కామెడీ వీడియోలు లేదా వాళ్ళ ఏజ్కి మించిన పనులు చేస్తున్నట్టు అనిపిస్తే చాలు వాళ్ళని రోస్ట్ చేస్తారు, వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో వాటిని ఒక టైంలో ఫాలోవర్స్ చాలా ఎంజాయ్ చేశారు. దాంతో అదే రోస్టింగ్ అనేది ఇప్పుడు హనుమంతు లాంటి వాళ్ళు ఒక లైవ్ పెట్టుకొని డార్క్ కామెడీ అనే పేరుతో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. సో ఇప్పటి వరకు ఎంతో మందిని ట్రోల్ చేసిన వీళ్ళకి కర్మ విల్ హిట్ యూ హార్డర్ అన్నట్టుగా ఇప్పుడు డైరెక్ట్గా చైల్డ్ అబ్యూస్ కేసుగా మారి అరెస్ట్ వరకు వచ్చింది. సో వీళ్ళు చేసిన తప్పుకు వీళ్ళకు శిక్ష పడింది. అంతటితో ఈ ట్రోలింగ్ కల్చర్ అనేది ఆగుతుందా అంటే ఆగకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ట్రోల్స్ ఛానల్ పెట్టుకొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా రోస్టింగ్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవుతూ వీడియోస్ చేస్తున్నారు. అండ్ యాజ్ యూజువల్గా అదే వల్గర్ లాంగ్వేజ్లో హనుమంతు వాళ్ళని తిడుతూ రోస్ట్ చేస్తున్నారు. నిజానికి రోస్టింగ్ కల్చర్ని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళే బుద్ధిమంతుల్లా వీడియోస్ చేయడం నిజంగా డేంజరస్. కొంతమంది అనుకోవచ్చు చాలామంది జెన్యూన్ ట్రోలర్స్ కూడా ఉంటారు కదా అని. బట్ ట్రోలింగ్ అనేది తప్పైనప్పుడు అందులో జెన్యూన్ లాంటిది ఏది ఉండదు. అయితే ట్రోలింగ్ లేకపోతే క్రింజ్ కంటెంట్ ఎక్కువైపోతుంది కదా, అందుకే మంచి ట్రోలర్స్ ఉండాలి అని అనుకోవచ్చు. కానీ చాలామంది క్రింజ్ కంటెంట్ చేసేవాళ్ళు కూడా ఈ ట్రోలింగ్తో పాపులర్ అయిపోయి అదే క్రింజ్ కంటెంట్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి రావాల్సిన గుర్తింపు రాకుండా పోతుంది. అండ్ జెన్యూన్గా టాలెంట్తో వీడియోలు చేసే వాళ్ళు కూడా తగ్గిపోయి ఎండ్ ఆఫ్ ది డే ట్రోలింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే యూట్యూబ్లో కనిపిస్తున్నారు. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు తగ్గిపోయి ప్రజల మీద కామెంట్స్ చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. ట్రోలింగ్ ఛానల్స్ ఒక్కటే కాదు, గేమింగ్ ఛానల్స్ పేరుతో లైవ్లోనే బూతులు మాట్లాడుతున్నారు. సాడ్ థింగ్ ఏంటంటే ఆ గేమింగ్ ఛానల్స్ని చూసేది మొత్తం చిన్నపిల్లలు, టీనేజర్సే. కానీ ఆ ఛానల్స్ని నడుపుతున్న వాళ్ళు పేరెంట్స్ హోదాలో ఉన్నవాళ్ళే. అలాగే ఇలాంటి వల్గర్ కంటెంట్ని చేస్తున్న వాళ్ళు మతిస్థిమితం లేకుండా పబ్లిక్లో ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళు కాదు. మా నాన్న ఐఏఎస్, ఐపీఎస్ అని చెప్పుకునే వాళ్ళే ఇలాంటి ఛానల్స్ పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మనీ కాదు, జస్ట్ ఏదో ఒక విధంగా పాపులర్ అవ్వాలి, పేరు తెచ్చుకోవాలి. దానికి వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ ఎఫ్ వర్డ్స్. వాళ్ళ ఛానల్లో పాపులర్ స్లోగన్ కూడా అదే ఎఫ్ వర్డ్తో ఉంటుంది. ఈ రోజుల్లో ఒక మంచి ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళకంటే ఒక రోస్టింగ్ ఛానల్ పెడదాం అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే వాళ్ళకి లైవ్లో మనీ పంపించే వాళ్ళు ఉంటారు. 50K లైక్స్ గుద్దేయండి మామ అంటే చాలు 70K లైక్స్ కొట్టేస్తారు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది ఎడ్యుకేషన్ కంటెంట్ చేసే యూట్యూబర్స్ కూడా డ్రాప్ అవుతున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో 10 మందికి రికమెండేషన్లోకి వెళ్తే ఒక ట్రోలింగ్ వీడియో 1,00,000 మందికి రికమెండేషన్లోకి వెళ్తుంది. అంటే దాని పవర్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే సిచ్యువేషన్ ఇక్కడి వరకు రావడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటిని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకప్పుడు యూట్యూబ్ అనేది ఎలా ఉండేది అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఇన్ఫర్మేషన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేవారు. దాన్ని తెలుసుకోవడానికి యూట్యూబ్ని చూసేవారు. అంటే యూట్యూబ్ అనేది కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే అని అనుకునేవాళ్ళు. తర్వాత అందులో వీడియోస్ పెట్టే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా మూవీస్ని, సాంగ్స్ని అప్లోడ్ చేయడం, దాంతో యూట్యూబ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ లాగా మారిపోయింది. అయినా సరే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి అలాగే ఎడ్యుకేషన్ ఛానల్స్కి ఈక్వల్ పాపులారిటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండేవి. కానీ అప్పుడప్పుడే టిక్ టాక్ ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేసింది. అంటే 2016 టైంలో ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చిన సెల్ఫీ వీడియోస్ని తీసుకొని పోస్ట్ చేసే విధంగా దాన్ని డిజైన్ చేశారు. దాంతో అక్కడి నుండి కొంతమంది ఎక్స్ట్రీమ్ టాలెంట్ని చూపించుకోవడానికి వీడియోలు చేసేవాళ్ళు. తర్వాత కొంతమంది వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది అనుకొని వాళ్ళకు వచ్చిన డ్యాన్స్ కానీ, డైలాగ్స్ కానీ ఇలా చాలా రకాలుగా వీడియోస్ చేసి పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే అదే టైంలో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ కల్చర్ అనేది మొదలైంది.
అంటే రియల్ లైఫ్లోని మన ఫీలింగ్స్కి సినిమాటిక్ వేలో రియాక్ట్ అవ్వడం అనేది మొదలైంది. వాటినే మీమ్స్ అని పిలుచుకున్నారు. ఇది ఒక టైంలో చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. అది కూడా ఒక ఇమేజ్ రూపంలో మీమ్స్ని షేర్ చేసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ ఆ మీమ్ కల్చర్ అనేది దాని రూపం మార్చుకుంది. అదే ట్రోలింగ్ అనే ఒక భయంకరమైన లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే అప్పటి వరకు రియల్ లైఫ్లో ఉండే ఫ్రస్ట్రేషన్ అండ్ మనం మనసులో అనుకుని వదిలేసే ఫీలింగ్స్ అన్నిటినీ సినిమాటిక్ వేలో మీమ్స్ వేసుకొని నవ్వుకుంటే, ఇప్పుడు ట్రోలింగ్లో ఎవరైనా పబ్లిక్ ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయినా సరే, లేదంటే పబ్లిక్గా ఏం చేసినా సరే దాన్ని ట్రోలింగ్లా మార్చేశారు. కొంతమందిని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేశారు. దీనికి స్వయంగా ప్రైమ్ మినిస్టర్ అనే తేడా కూడా లేదు. అందరినీ ట్రోల్ చేస్తారు. అందరూ దీనికి ఎఫెక్ట్ అయిన వాళ్ళే. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రోలింగ్ వల్ల ఒకప్పటి ఫేమస్ పీపుల్ కూడా ఇప్పుడు బయట ప్రపంచానికి ఒక కమెడియన్లా మారిపోయారు. అంటే ట్రోలింగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ట్రోలింగ్ ఇంకొక రూపంలోకి మారిపోయింది. అదే రియాక్షన్ వీడియో. అంటే ఇంతకుముందు వరకు ఇమేజెస్ పోస్టులు పెట్టి ట్రోల్స్ చేయడం, వీడియోలో వాయిస్ ఓవర్తో కానీ బ్రహ్మి కామెడీ పెట్టి ట్రోల్స్ చేయడం అయింది. అది ఇప్పుడు రియాక్షన్ వీడియోస్ వరకు వెళ్ళింది. అంటే ఒకప్పటి మీమర్సే ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్తో లైవ్ పెట్టి అందులో డైరెక్ట్గా ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళ మీద డార్క్ కామెడీ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అది ఎలా ఉంటుంది అంటే రోడ్డు మీద ఒక గ్యాంగ్ కూర్చొని వచ్చిపోయే వాళ్ళ మీద కామెంట్స్ చేయడంలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ అంతకు మించి వల్గర్ లాంగ్వేజ్తో కామెంట్స్ చేసి నవ్వుకుంటారు. ఇదేంటంటే వాళ్ళలో ఉన్న డార్క్ మైండ్ సెట్ని సాటిస్ఫై చేసుకోవడానికి చేస్తుంటారు. అది కూడా వాళ్ళకున్న వెస్ట్రన్ మూవీస్ ఇన్ఫ్లుయెన్స్తో చేస్తుంటారు. అంటే వెస్ట్రన్ కల్చర్లో బంధువులు బంధుత్వాలు ఏవి ఉండవు. ఎవరు ఎవరితో అయినా రిలేషన్ పెట్టుకుంటారు. దాన్ని మన దగ్గర ఉన్న ఈ సోకాల్డ్ రియాక్టర్స్ ఒక హై లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ కింద భావిస్తారు. అందుకే ఇలాంటి డార్క్ కామెడీ చేయడానికి కొంచెం కూడా భయపడరు. అండ్ డార్క్ కామెడీ అంటే ఇలానే ఉంటుంది, దాన్ని మన వాళ్ళు అర్థం చేసుకోలేరు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళే ఫనుమంతులు లాంటి వాళ్ళకు ఫాలోవర్స్. ఆ ఫాలోవర్స్ని చూసి చాలామంది టీనేజర్స్ కూడా వాళ్ళతో జాయిన్ అవుతారు. అందుకే ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళకి 1,70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఈ డార్క్ కామెడీని టీనేజర్స్కి స్లోగా ఎక్కిస్తున్నారు అని అర్థమవుతుంది. ఇప్పుడు జరిగిన ఈ కాంట్రవర్సీతో అయిన ట్రోలింగ్ ఛానల్స్, రోస్టింగ్ ఛానల్స్ అన్నీ హెల్దీ కామెడీ ఛానల్స్లా మారాలి. లేకపోతే ఇలాంటి అబ్యూజింగ్ని కంటెంట్ అనుకొని చేసే వాళ్ళకి కూడా కేసులు, అరెస్టులు తప్పవు. సో ఫైనల్గా వల్గారిటీ ఉన్న ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా దాని ప్రభావాన్ని కోల్పోతుంది. ట్రోలింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఎంతమందిని రోస్ట్ చేశారో అంతకు డబల్ ఏదో ఒక రూపంలో ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.